మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఆరోగ్యమస్సు ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు 1375 చికిత్సలకు వర్తింపు. కొత్తగా మరో 163 వ్యాధులకు పథకం విస్తరణ. సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజనరసింహ. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1672 చికిత్సలు ఉండగా వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచగా మరో 297 చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా ప్రభుత్వంపై 600 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ధరలే ఇప్పటి దాకా అమలయ్యాయని, 11 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతం చేశామన్నారు. కొత్తగా సవరించిన 1375 చికిత్సల ప్యాకేజీల రేట్లో సగటున 20% దాకా పెరిగాయన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇక్కడ ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు 1375 చికిత్సలకు వర్తింపు. ఇక్కడ కొత్తగా మరో 163 వ్యాధులకు పథకం విస్తరణ. సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకే మంత్రి రాజనరసింహ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా జీవోలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1673 చికిత్సలు ఉండగా వీటిలో 1375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచగా మరో 297 చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొంది. ఇక్కడ సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని, పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా ప్రభుత్వంపై 600 కోట్ల అదనపు భారపడుతుందని ఇక్కడ తెలిపారు. ఇక్కడ సామాన్య ప్రజలకు ఆరోగ్యం సేవలు, వైద్య సేవలు అదుపాయంలో ఉండడం కోసమే ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఇంకా ఇప్పుడు మార్పులు చేశారు. అక్కడ ఇంత ముందుకున్న దానికంటే ఇప్పుడు 163 కొత్త వ్యాధులకు చికిత్స చేసే అవకాశం యాడ్ చేశారు. వీటిలో చికిత్స ధరలను కూడా పెంచినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దాని ద్వారా సామాన్య ప్రజలకు ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందన్నట్టుగా ఇక్కడ రాజనరసింహ మాట్లాడుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మూసీ శుద్ధికి 4000 కోట్లు ఇవ్వండి, గోదావరి జలాల తరలింపునకు 6000 కోట్లు కేటాయించండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్, ప్రహ్లాద్ జోషిలతోనూ సీఎం భేటీ. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పెట్రోలియం, సహజ వాయువుల వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ నది తీర అభివృద్ధికి సహకరించాలని సిఆర్ పాటిల్ని కోరారు. ఇక్కడ గోదావరి జలాల తరలింపునకు 6000 కోట్లు కేటాయించండి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్, ప్రహ్లాద్ జోషిలతోనూ సీఎం భేటీ. ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ దానికి సంబంధించి నిధులు కేటాయించాలన్నట్టుగా ఇక్కడ 4000 కోట్లు ఇవ్వండి అని ఇక్కడ కోరడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను జలవనరుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి వివిధ కేంద్ర మంత్రులను సీఎంతో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి సమావేశమైనట్టుగా, రాష్ట్రానికి నిధులు సమకూర్చాలన్నట్టుగా ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను కలిసి ఇక్కడ వినతి పత్రం అందజేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా వాడివేడి చర్చలే. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సర్కార్. సభ ముందుకు నైపుణ్య వర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు, హామీల అమలుపై నిలదీయనున్న విపక్షాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. తొలి రోజు సభ ప్రాంగణం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే ఇక్కడ వాడివేడి చర్చలే. ఇక్కడ ఈరోజు శాసనసభ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవసారి సమావేశాలు
జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఈ సమావేశంలో ముఖ్యంగా బడ్జెట్స్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది ఈ సమావేశంలోనే. విధంగా ఇక్కడ స్కిల్ వర్సిటీని కూడా ఇక్కడ చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సభలోనే ఇక్కడ వివిధ జాబ్ క్యాలెండర్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉందన్నట్టుగా ప్రతిపక్షాలు హామీల అమలును ప్రశ్నించే ఉద్దేశం కనిపిస్తుందని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. 58 ఏళ్లుగా ఉన్న నిషేధం ఎత్తివేత కేంద్రం ఉత్తర్వులు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. 58 ఏళ్ళు ఉన్న నిషేధం ఎత్తివేత కేంద్రం ఉత్తర్వులు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు తీసుకొచ్చింది. 58 ఏళ్ళు లోపు 58 ఏళ్ళుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొచ్చు అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 58 సంవత్సరాలుగా నిషేధంలో ఉన్న దీన్ని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అన్నట్టుగా ఇది నిషేధంలో ఉన్న దాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొట్టేసినట్టుగా తెలుసుకోవచ్చు. దాన్ని నిషేధం ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలుసుకోవచ్చు. నీటిపై మొదలైన సుప్రీం విచారణ. ఓ ప్రశ్నకు సమాధానం కోరుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు ఆదేశం. ఇక్కడ నీటిపై మొదలైందంట సుప్రీం విచారణ. ఓ ప్రశ్నకు సమాధానం కోరుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు ఆదేశాలు ఒక ప్రశ్నకు సమాధానం అడుగుతూ ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ విధంగా నీటిపై మొదలైన విచారణ సుప్రీంకోర్టు విచారణ అన్నట్టుగా తెలుసుకోవచ్చు. భద్రాచలంలో పాత కొత్త వంతెనల వద్ద గోదావరి ఉధృతి. మహోగ్ర గోదావరి నదిలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్కులు. ఇక్కడ మహోగ్ర గోదావరి నదికి భారీ ఎత్తున వరద నీరు చేరుకుంది. ఇక్కడ నిండుకుండలా ఉందన్నట్టుగా తెలుసుకోవచ్చు. భద్రాచలం వద్ద నదిలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక. ఇక్కడ భద్రాచలం వద్ద 48 అడుగులు దాటడంతో వరద నది నీటి ప్రవాహం. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసింది దానికి సంబంధించిన శాఖ. శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్కులు. శ్రీశైలానికి ఇక్కడ 1.74 లక్షల క్యూసెక్కులు వరద నీరు చేరుకుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి నీరు రావడంతో ఇక్కడ ప్రాజెక్టులన్నీ నిండు కుండలాగా మారుతూ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7%. సవాళ్లున్న మెరుగైన పనితీరు. ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. వ్యవసాయ రంగంలో తక్షణ సంస్కరణలు అవసరం. చైనా నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టాలి. ప్రస్తావించిన ఆర్థిక సర్వే. నేడు కేంద్ర ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభలో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్. కేంద్రంలో మూడోసారి కొలువుదీరాక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం పార్లమెంటు ముందుంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగిన ఇక్కడ కేంద్రంలో మూడోసారి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ నిన్నటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ఉద్దేశం దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి ఇక్కడ నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. నిన్న దానికి సంబంధించి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం లోక్సభలో మాట్లాడుతున్నారు. దీని నుంచి ఇక్కడ ఆర్థిక వృద్ధి రేటు సంవత్సరంలో 6.5 నుంచి 7% మధ్య ఉంది. ఇది ఇక్కడ అని దీనికి సంబంధించి ఆర్థిక సర్వేకు ఉద్దేశించి ఆమె మాట్లాడుతున్నారు ఇక్కడ పార్లమెంట్లో అని తెలుసుకోవచ్చు. నేడు కేంద్ర బడ్జెట్ ఈరోజు పార్లమెంట్లో ఇక్కడ కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ఈరోజు వెల్లడవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రాలకు ఎంత చేకూరుతుందని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మీ వ్యాపారానికి మీరే కెప్టెన్గా ఉండండి. నయారా ఎనర్జీ. భారతదేశపు అతిపెద్ద పెట్రోల్ ఫ్యూయల్ రిటైలర్ నయారా పెట్రోల్ పంప్ ఫ్రాంచైజీ కొరకు అభ్యర్థన. 6,300 ప్లస్ దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు. రెండవ అతిపెద్దది. ఫ్యూయల్ క్వాలిటీ అండ్ సప్లైలను ధృవీకరించే సింగిల్ సైట్ రిఫైనరీ పాన్ ఇండియా. హై రిటర్న్ బిజినెస్ రిసెషన్ ప్రూఫ్. వేగంగా మరియు పారదర్శకంగా ప్రక్రియ ఎల్ఓకు దరఖాస్తు. ఇక్కడ
ఫ్రాంచైజీ పెట్రోల్ బంక్ పెట్టాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వాలన్నట్టుగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నయారా ఎనర్జీ పెట్రోల్ బంకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చూస్తున్న అడ్వర్టైజ్ పెట్రోల్ బంకు. మమ్మల్ని సంప్రదించండి, ఇప్పుడు కాల్ చేయండి 180012003330. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.